వెల్కమ్ టు మహీ మీడియా. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన సంగీతకారులలో ఒకరైన జాకీర్ హుస్సేన్ 73 సంవత్సరాల వయసులో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ తో మరణించారు. ప్రపంచంలోని లెక్కలేనన్ని సంగీత ప్రియులచే గౌరవించబడిన అసాధారణమైన వారసత్వాన్ని అతను వదిలేశాడు. దాని ప్రభావం రాబోయే తరాలకు ప్రతిధ్వనిస్తుంది అని కుటుంబం తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ హుస్సేన్ మరణానికి సంతాపం తెలిపింది. అతని వారసత్వం, అతని సంగీతం మరియు అతను ప్రభావితం చేసిన జీవితాల ద్వారా జీవించి ఉంటుంది. లెజెండరీ తబలా మాస్టర్ ఉస్తాద్ అల్లారఖా కుమారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలాలో అసమానమైన పాండిత్యానికి ప్రసిద్ధి చెందారు. సంగీతానికి ఆయన చేసిన వినూత్న రచనలు ప్రపంచంలోని అసంఖ్యాక వ్యక్తుల హృదయాలను తాకాయి అని కాన్సులేట్ ప్రకటన తెలిపింది. తబలాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జాకీర్ హుస్సేన్ లెజెండరీ తబలా మాస్ట్రో అల్లారఖా పెద్ద కుమారుడు. హుస్సేన్ తన తండ్రి వారసత్వానికి అద్దం పట్టేలా సంగీత ప్రపంచంలో ఒక విశిష్టమైన మార్గాన్ని చెక్కాడు. భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హుస్సేన్ ను తన కెరీర్ లో 5 గ్రామీ అవార్డులను పొందారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డ్స్ లో 3 ప్రశంసలు పొందారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన హుస్సేన్ 1988లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ మరియు 2023లో పద్మవిభూషణ్ తో సత్కరించారు. తన 6 దశాబ్దాల కెరీర్ మొత్తంలో సంగీతకారుడు అనేక మంది ప్రసిద్ధ భారతీయ మరియు అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. ఏది ఏమైనప్పటికీ 1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాన్ మెక్ లాప్లిన్, వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్ మరియు పెర్కషన్ వాద్యకారుడు టిహెచ్ విక్కు వినాయక్లతో కలిసి అతని సంచలనాత్మక ప్రాజెక్ట్ జాజ్ మూలకాలతో భారత శాస్త్రీయ సంప్రదాయాలను మిళితం చేయడం ద్వారా సంగీతాన్ని పునర్నిర్వచించబడింది. ఇది గతంలో ఎన్నడూ వినని ఫ్యూజన్ శైలిని సృష్టించింది. ఆయన మరణ వార్త తెలియగానే సోషల్ మీడియాలో సంతాపం వెల్లువెత్తింది. మంత్రులు, ప్రముఖులు మరియు ఇతరులు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు మరియు తబలా లెజెండ్ కు నివాళులర్పించారు. హుస్సేన్ మృతి పట్ల రాజకీయ నేతలు నితిన్ గడ్కరీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శివరాజ్ సింగ్ చౌహాన్, పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా తదితరులు సంతాపం తెలిపారు.